మనం ఎలా కట్టాలంటే ఇలా, ఈ రాయికి షేప్ లేదు కదా, అయితే రాయికి ఫేస్ ఉంటుంది ఒకటి, రాయికి ముఖం ఉంటుంది అంటారు చూసారా, 6 ముఖాలు ఉన్న రాళ్ళు అంటే కరెక్ట్గా బ్లాక్. ఇప్పుడు దీంట్లో ముఖం ఎటువైపు ఉంది, ఒకటి ఇటువైపు ఉంది, అవునా? అయితే ఇలా పెడతా. ఇప్పుడు గోడ ఒకటి ఎలా కడుతున్నాం మనం, ఇలా పెడతాం ఒకటి, ముఖం బయటకు ఉండాలండి, బయటకు వెళ్దాం, అవుట్ సైడ్. ఎస్, గోడ కనబడతా కదా అప్పుడే, బయటికి కనబడేది. పర్లే. ఓకే, ఇప్పుడు రాయి కట్టేటప్పుడు రాయిది ఇది పొడవు, ఇది తక్కువ, ఎడల్పు తక్కువ ఉన్నది. సో ఎక్కువ ఎడల్పు ఉన్నది లోపలికి ఉండాలి, ఇలా కట్టకూడదు. చాలామంది ఏం చేస్తారు, ఫాస్ట్గా అయిపోద్ది కూడా అని చెప్పి ఎలా పెట్టేస్తారు, ఇలా పెట్టకూడదు. అయితే ఒకటి ఎలా పెడతాము, ఇంకోటి ఇది ఫేసు, ఓకే, ఇలా పెడతాం, ఇలా 2 రాళ్ళు పెడతాం. అది మనం దీన్ని బట్టి చిన్న వెజ్జెస్ ఇస్తారు, చిన్న స్టోన్స్, చిన్నవి. అయితే ఇప్పుడు రాయిని ఏం చేస్తాం, ఇలా చెక్ చేస్తాం స్టెబిలిటీ. ఇలా అంటే ఇలా పడిపోతుంది కదా, ఇదేంటి ఇలా అంటే కొంచెం పోతుంది. ఇప్పుడు దీనికి ఏం చేస్తా, దీనికి ఒక చిన్న రాయితో ఇక్కడ సపోర్ట్ ఇస్తాను, కింద కదలకుండా. అది సరిపోవట్లేదు, ఇది ఇస్తా, సెట్ అయింది. ఎప్పుడు కూడా బయట నుంచి సపోర్ట్ ఇవ్వద్దు, లోపల నుంచే సపోర్ట్ ఇవ్వాలి. బయట నుంచి సపోర్ట్ ఇస్తే ఏమవుతుంది, ఏదైనా ఎర్త్క్వేక్ వచ్చినా, ఏదైనా వైబ్రేషన్ వచ్చినా, బయట ఇచ్చిన సపోర్ట్ అలా బయటకు వచ్చేస్తుంది, గాడ్ అనేది వీక్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా లోపల నుంచే సపోర్ట్ ఇస్తా. సో చెయ్యి ఇలా పెట్టి చూస్తాం అన్నమాట, ఎంత గ్యాప్ ఉందంటే ఎంత రాయి వెళ్తుందని. సపోర్ట్ ఇచ్చే రాయి ఎప్పుడు కూడా ఇటు సన్నగా ఉండాలి, ఇటు ఇలా ఉండాలి, వెడ్జ్ అంటారు. ఇంకా సన్నగా ఉండాలి, లోపల వరకు వెళ్తుంది. ఈ ఫేస్ ఉంది కదా, ఇది 90 డిగ్రీలో ఉండాలి. ఇలా లోపలికి ఉందనుకోండి, అప్పుడు కొంచెం దీన్ని లేపాలన్నమాట. ఇలా లేపి 90 డిగ్రీలో పెట్టాలి, 90 డిగ్రీలు రావాలి. బయట ఉండకూడదు, లోపల ఉండాలి. ఇది 90లో ఉండాలి, ఇది 90లో ఉండాలన్నమాట, 90 డిగ్రీస్ ఉండాలి. అప్పుడే మనము కరెక్ట్ మంచి గోడ కట్టుకోం. దీనికి ఫేస్ చాలా రఫ్గా ఉంది, సో ఐ విల్ జస్ట్ చెక్. ఇప్పుడు ఈ గోడకి కనెక్ట్ అవ్వాలి, ఈ రాయికి కనెక్ట్ అవ్వాలి. ఫేస్ కోసం చూస్తానంటే ఎగ్జాంపుల్ అన్ని వైపులో ఫేస్, అది మనం దానికి బోల్డ్ ఖర్చు అవుతుంది అది చేయాలంటే. ఇది అడవిలో ఉన్న ఏరుకొని చేసుకోవడం నేర్పిస్తాను, అదన్నిటికన్నా ఈజీ, అది కాస్ట్ కూడా తగ్గిద్ది. ఇదైతే కాస్ట్ తగ్గుతుంది, లోకల్ రాళ్ళని తీసుకో. మనకు కూడా ఇంట్లో దగ్గరలో మన హైదరాబాద్లో ఉన్నాయి, అక్కడక్కడ కొండరాళ్ళు ఉంటాయి కదా, జూబ్లీహిల్స్, వాడుకోవచ్చు, తీసి బయటపడాలి. జూబ్లీహిల్స్ అంటే గుర్తాయి కదా, ఉన్నాయి కదా. నార్మల్ కట్టలేదు, ఆడు పాలు కొట్టడం కొడతారు. కొంతమంది రాయగూడ నుంచి పెట్టినాడు, రాయి నుంచి డిజైన్ ఇలా సపోర్ట్ ఇచ్చాం. ఈ రాయి కొంచెం కష్టం ఈ స్పాట్లో వాడడం. జస్ట్ శాంపుల్ చూపిస్తున్నా. ఇలా 2 పెట్టద్దు ఇప్పుడు ఇలా గాడ్ కడుతున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాం అంటే ఫిల్లింగ్ చేస్తాం, చిన్న రాళ్ళతో ఫిల్లింగ్ ఇస్తాం.
ఫిల్లింగ్ ఇచ్చేసి నింపేసేయాలి. రాళ్ళు అదే ఉంది. దీన్ని ఏమంటారు? డ్రై స్టోన్ మేసన్రీ అంట. ర్యాండమ్ రబుల్ డ్రై అంటే ఇందులో నేను సున్నం వేయట్లేదు, సిమెంట్ వేయట్లేదు, ఏం వేయట్లేదు. ఓన్లీ డ్రై ఓన్లీ రాళ్ళతో ప్యాక్ చేసి రాళ్ళని బ్యాలెన్స్ చేసి సెట్ చేసి దాంట్లో లోపల కంకర చిన్న చిన్న రాళ్ళు నింపేస్తే ఇందులో బెనిఫిట్ ఏంటంటే కింద నుంచి వాటర్ పైకి ఊరదు. ఇందులో ఇప్పుడు భూమిలో వాటర్ ఉంటుంది కదా, అది పైకి గోడ లోపల చమ్మన పైకి వస్తుంది. సున్నమైన సిమెంట్ అని దాన్ని పట్టుకొని రాళ్ళ మధ్యలో అది పైకి వచ్చి మట్టి గోడని తడిపేస్తుంది. దానికి డిపిసి వేస్తాం, డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అంటారు. డ్రై స్టోన్ చేస్తే ఈ రెండు నీట్ డిపిసి. నేను మొత్తం సున్నంతో ఆ బ్లాక్స్తో రాళ్ళు కట్టేసి పైన మట్టి గోడ వచ్చే పైన ఒక లేయర్లో కంకర నింపేస్తాను, మాల నింపను. అప్పుడు నాకు క్యాపిలరీ యాక్షన్ ఆగిపోద్ది. ఓకే, ప్లింత్ పైన చేస్తారు. సో మేము ఇప్పుడు లోపల ఫ్లోరింగ్ చేస్తాం కదా, ఇప్పుడు స్టోన్స్ పెట్టేసి కంకర వేస్తాం, దాని మీద కాబ్ కానీ లైమ్ క్రీట్ కానీ వేసేస్తాం. సో ఫ్లోరింగ్ కూడా డ్యామ్ ప్రూఫ్ కోర్స్ అయిపోయింది. ఓకే, జస్ట్ ఒక ప్యాచ్ ఆఫ్ వాల్ మీకు చూపిస్తున్నా. ఫస్ట్ మట్టి ముద్దలతో ఇటువైపు ఒక ముద్ద, ఇటువైపు ముద్ద, తర్వాత మధ్యలో ముద్దలు వేసాడు. అన్నీ మళ్ళీ కలిపడం చేత్తో. గోడ మాత్రం మధ్యలో లేపాలి. గోడ మధ్యలో లేపాలి. దీనికన్నా ఒక 2 ఇంచుల లోపలికి, దీనికన్నా ఒక 2 ఇంచుల లోపల తీసుకుని లేపినా పర్లేదు. రాళ్ళని తడపాలా సార్ ముందు తడపాలా? రాళ్ళని తడిపితే మంచిది, ఎప్పుడు కూడా దాంట్లో ఉన్న డస్ట్ పోయిద్ది. రాళ్ళు తడిగా ఉంటే మట్టి దానికి చిన్న బాండింగ్ ఉంటుంది. ఇప్పుడు దీని మీద వచ్చే బరువుకి అది ఏమవుతుంది, ఎంత బరువు ఉంటుంది కదా. కానీ డస్ట్ పోవడానికి రాళ్ళు ఒకసారి తడిపేస్తడం మంచిది, డస్ట్ పోవడానికి. రాళ్ళు జాయినింగ్ సున్నం కూడా వాడచ్చు. సున్నం అంటే గానుగా వాడింది లేదా నార్మల్ బయట? గానుగదే, ఏదైనా గానుగ సున్నమే వాడాలి. కింద గ్యాప్స్ ఉంటున్నాయి కదండి, ఈ గ్యాప్స్ ఉంటుంది. దీంట్లో చిన్న రాళ్ళు వెజ్జెస్ ఉంటాయి కదా, అది ఫిక్స్ చేస్తాం. మొత్తం గాడ్ కట్టేసిన తర్వాత గ్యాప్లు ఫిల్ చేయడానికి సన్న రాళ్ళు ఉంటాయి కదా, అది పెడతారనమాట. అది పెట్టి చెక్క సుత్తు ఉంటుంది కదా, చెక్క సుత్తో మేకలా దించుతారు మొత్తం గాడ్లో. ఏది వెళ్ళకుండా లోపల పురుగులు. మట్టి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ మట్టిని పట్టుకొని వాటర్ పైకి వచ్చేస్తుంది. సో మట్టికి దానికి గ్యాప్ ఉండదు, వాటర్ పైకి వస్తుంది. అందుకే ఎంత టైట్గా చేయాలి, ఫస్ట్ లేయర్ ఎంత టైట్గా చేయాలి. లూజ్గా చేసాం అనుకోండి, అది అలా వెళ్ళిపోద్ది లోపలికి, లాభం ఉండదు. ఫస్ట్ లేయర్ టైట్గా చేయాలి బాగా. మొన్న 2 అడుగులు గాడ్ కట్టాం కదా 5 రోజుల్లో, దానికి ఇది మొత్తం 3 లేయర్స్ 4 లేయర్స్ లేపి దాని మీద కట్టాం బేస్మెంట్. ఇలాగే కట్టాం, దాని లోపల సున్నం కానీ ఏది వేయలేదు, డ్రై స్టోన్. ఏం అవ్వలేదు, బాగానే ఉంది. అంటే కొద్ది లాంగ్ చేస్తున్నారు, లోతు తీస్తాం. ఫౌండేషన్ ఓకే, ఆ బరువుకి తీయలేరు రాయి కూడా, దాని మీద ఎంత ప్లింత్ కూడా ఏమవ్వదు. ఓకే, సో ఇది రైట్ మెథడ్. ఇటు నుంచి మీరు చూస్తాం. సో మనం యాక్చువల్లీ ఇలా చేసాం కదా, ఇది అలా రౌండ్గా అలా 2 పెట్టుకొని రావాలన్నమాట గోడ లేపడానికి. కానీ ప్రస్తుతానికి ఇలా చేసేద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.